ఒక అందమైన చిన్న గ్రామంలో ఒక చిన్న చీమ ఉండేది. ఆ చీమ చాలా కష్టపడి ప్రతి రోజు ధాన్యం తీసుకొని తన చిన్న ఇల్లులో పెట్టుకుంటుంది. ఆడే చెట్టు మీద ఒక అందమైన చిలుక ఉండేది. ఆమె సంతోషంగా పాటలు పాడుతూ రోజంతా ఆడుతుంది. ఒక రోజు చిలుక చీమని అడిగింది, ఎందుకు నువ్వు ఎంట కష్టపడుతున్నావో? రా, నాతో ఆడుకుందాం. చీమ నవ్వుతూ చెప్పింది, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. అప్పుడు తిండి దొరకకపోవచ్చు. అందుకే ఇప్పుడు రెడీ అవ్వాలి. కొన్ని రోజుల తరువాత పెద్ద వర్షం పడింది. చిలుకకి తిండి దొరకలేదు. ఆమె ఆకలితో బాధపడింది. అప్పుడు చీమ తన దగ్గర ఉన్న ధాన్యం చిలుకకి ఇచ్చింది. చిలుక సంతోషంగా చెప్పింది, నువ్వు నిజమైన స్నేహితుడివి. నేను కూడా ఇప్పటి నుండి కష్టపడతాను.